హాయ్ ఫ్రెండ్స్, మేము తలుపులంలో తల్లి టెంపుల్కి వెళ్ళాము రీసెంట్గా. అక్కడ గుడి చూడండి. అంటే కిందన ఒక అమ్మవారు ఉంటారు, పైన ఒక అమ్మవారు ఉంటారు కదా. ఇదేమో పైన దారి కట్ చేశారు. సో ఇదే అమ్మవారు అనుకొని మేము ఇలా కింద నుంచి వెళ్ళాము. వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మేము దర్శనానికి వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. ఆటో కూడా కొంచెం ట్రబుల్ అయ్యింది మధ్యలోనే, అందువల్ల లేట్ అయిపోయింది బాగా. ఇలా రాళ్ళు పేరిస్తే ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు కదా గుడిలోని. సో అందుకని చెప్పి నేను ఇలాగా రాళ్ళు పేర్చాను. 3 రాళ్ళు పేర్చేటప్పటికి బాగానే ఉంది. 4వ రాయి పెడదామని చెప్పేసరికి అది పడిపోయింది. మళ్ళీ నేను కడితే బాగానే ఉన్నది. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చూద్దాము. చాలా రష్గా ఉంది. ఆ టైంలో వెళ్ళేసరి అమ్మవారిని చూడండి. మాకు అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలని అనిపించింది. చాలాసేపు చూస్తూ ఉండిపోయాము. ఆ టైంలో కూడా రష్గానే ఉంది. ఆదివారం అసలు అమ్మవారు గుడి అంటే ఖాళీ ఉండదు కదా. అందుకని తర్వాత మాకు తెలిసి పైన గుడి కాడికి వెళ్తున్నాము. స్టెప్స్ ఎక్కుతుండగా మా అక్క వాళ్ళ పాప తనని మెట్లకి దండం పెట్టమంటే పెడుతుంది. చూడండి, తను కూడా మెట్లు ఎలా ఎక్కుతుందో మాతో పాటు చాలా ఫాస్ట్గాన. ఇవన్నీ మెట్లు. ఈ మెట్లన్నీ ఎక్కుతూ మాతో పాటు తను వచ్చి పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ కూడా మాతో పాటు చాలా బాగా ఎక్కారు. ఇది పైన అమ్మవారి గుడి. ఫైనల్గా ఈ దర్శనం కూడా మాకైతే చాలా బాగా జరిగింది. లోపలికి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. అసలు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అంటేనే ఏదో తెలియని ఫీలింగ్ కదండి. ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయ్యింది. వచ్చేటప్పటికి దర్శనం అయ్యేసప్పటికి 2 అయ్యింది. 2 o'clockకి వంట ప్రిపేర్ చేసాం. వీళ్ళు ఆనియన్స్ అండ్ చిల్లీస్ అవి కట్ చేస్తున్నారు బిర్యానీ కోసం. బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. కోడిని తెచ్చుకున్నాము, కోడిని కొయ్యించాము. అక్కడ బిర్యానీ తయారు చేస్తున్న వాళ్ళకి వీడియో తీయండి అని మా అక్క చెప్తుంటే మళ్ళీ మా అక్క వచ్చి వీడియో తీస్తుంది మాకు. మేమే బిర్యానీకి తాలింపు పెట్టాము. వీళ్ళంతా సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, అందరూ అక్కడ దూరంగా కోడిని అయితే చెయ్యిస్తున్నారు. వాళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు, అంటే అక్క వాళ్ళ పిల్లలు. వాళ్ళు టమాటీలతో ఆడుకుంటున్నారు. వీళ్ళు అసలు